హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పూజిత అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జాబ్స్ అడ్డా బై పూజిత. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేసినట్టయితే మీకు మోర్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. నా ఛానల్కి సంబంధించి నేను ఎప్పుడైతే నోటిఫికేషన్స్ అనేవి పోస్ట్ చేస్తానో మీరు వెంటనే చూడగలుగుతారు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా నా సజెషన్ ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయండి. వీడియో అనేది స్కిప్ చేయకండి. ఒకవేళ మీరు స్కిప్ చేసినట్టయితే మీరు కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఏమైతే మెన్షన్ చేస్తున్నానో అది మీరు మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు వీడియోలో వచ్చేసి స్టూడెంట్స్కి బెస్ట్ ఆపర్చునిటీ రిలేటెడ్ డీటెయిల్స్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను. వీడియో అనేది కంప్లీట్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్. సో నేను ముందర చెప్పాను కదా, ఈ స్టూడెంట్స్కి అనేది బెటర్ ఆపర్చునిటీ అనేది సిఆర్ఎన్ అండి. ఈ సిఆర్ఎన్ అనేది ఫుల్ ఫామ్ వచ్చేసి కౌన్సిల్ ఫర్ యూరోపియన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అండి. అంటే యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ అనేది వీళ్ళు వచ్చేసి ఫ్రీ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది పెట్టారండి. ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అనేది ఇది ప్రతిసారి అనేది డైరెక్ట్ ఆ కంట్రీకి వెళ్ళి ఇంటర్న్షిప్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బట్ డ్యూ టు కోవిడ్ వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. కోర్స్ టైమింగ్ వచ్చేసి 1 month మినిమం అనేది ఉంటుంది, మ్యాక్సిమం 6 months దాకా ఉంటుందండి. సో ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనేది. రిజిస్టర్ అవ్వడానికి మీరు ఎటువంటి ఛార్జెస్ అనేది కూడా ప్రొవైడ్ చేయడానికి ఏమి ఉండదండి, ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది. బట్ మీరు మంచిగా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి బాగా నాలెడ్జ్ అనేది ఉంటే దీనికి క్వాలిఫై అనేది అవ్వడం జరుగుతుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ January 31st లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇది చాలా చాలా బెటర్ ఆపర్చునిటీ అండి. మీకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మీకు తిరిగి స్టైపెండ్ కూడా అనేది ఇస్తారు. సో ఆ డీటెయిల్స్ మొత్తం అనేది మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వెబ్సైట్ కోసం మీరు ఏదైనా బ్రౌజర్ అనేది ఓపెన్ చేసి మీ సెర్చ్ బార్లో వచ్చేసి సిఆర్ఎన్ వెబ్సైట్ అనేది మీరు ఎంటర్ చేసినట్టయితే మీకు హోమ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. సో ఇంకా పూర్తి డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాము. సో ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవడానికి మనం ఇక్కడ చూసినట్టయితే స్క్రీన్ మీద అబౌట్ న్యూస్, సైన్స్, రిసోర్సెస్, సర్చ్ అండ్ ఇలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవడానికి హూ వీఆర్, అవర్ మిషన్ ఏంటి, అసలు ఈ కంపెనీ ఏంటి, దేనికి రిలేటెడ్ మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు ఇక్కడ ఉంటాయండి. వాట్ వీ డూ అంటే దీంట్లో వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు దేనికి సంబంధించి వర్క్ జరుగుతాయి, దీంట్లో వాళ్ళ కీ అచీవ్మెంట్స్ అంటే వాళ్ళు ఇప్పుడు దాకా ఏం అచీవ్ చేశారు, ఫ్యూచర్లో ఏం అచీవ్ చేయబోతున్నారు, దేని సర్వీస్ గురించి చేస్తున్నారు అనేది పూర్తి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయండి. సో ఇంకా డీటెయిల్స్ నేను నెక్స్ట్ చూసినట్టయితే ఆపర్చునిటీస్ అండి. వీళ్ళు అసలు ఏం ఆపర్చునిటీస్ ఇస్తారు, స్టూడెంట్స్కి ఎలా యూజ్ ఉంటుంది. సో దీనికోసం మీరు ఇక్కడ జాబ్స్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది కదా. సో ఈ జాబ్స్ అనేది క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ కింద ఆపర్చునిటీస్ ఫర్ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ వచ్చేసి ఇది షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అండి. సో ఇప్పుడు నేను మీకు తెలియచేస్తున్న డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది కదా. సో మీకు ఇక్కడ చూపిస్తుంది కదండి షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది. సో ఇది క్లిక్ చేశారనుకోండి, మీకు ఇంకొక ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ 2021 జెనీవా, స్విట్జర్లాండ్ అనేది. సో ఇంతకు ముందరైతే డైరెక్ట్ టు స్విట్జర్లాండ్ అనేది మీరు ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే ఇక్కడికి అనేది మీరు వెళ్ళి మాత్రం చేయాలి. బట్ ఇప్పుడు అనేది ఆప్షన్ డైరెక్ట్ ఆన్లైన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు యాడెడ్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు ఇంటర్న్షిప్ అనేది సిఆర్ఎన్ కంపెనీ ద్వారా మీరు చేశారని చెప్పి మీ రెజ్యూమ్లో పెట్టుకున్నట్టయితే మీకు ఇంకా చాలా బెటర్ జాబ్స్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అలాగే మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి మీరు ఈ కంపెనీలు అనేది కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇంకా కంపెనీ డిస్క్రిప్షన్ మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఇట్స్ ఎంటర్డ్ న్యూ ఆర్గనైజేషన్ న్యూక్లియర్ రీసెర్చ్ ఫిజిక్స్ ఇంజనీర్స్ ప్రోబింగ్ ద ఫండమెంటల్ స్ట్రక్చర్స్ ఆఫ్ ద యూనివర్స్. అలాగే ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోదాము. సో జాబ్ డిస్క్రిప్షన్, వన్ ఆఫ్ ద సిఆర్ఎన్స్ కీస్ మిషన్ ఈజ్ ఎడ్యుకేషన్. సో వీళ్ళ కీ మిషన్ ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది. సో వాళ్ళ మెయిన్ నాలెడ్జ్ వచ్చేసి షేరింగ్ దర్ నాలెడ్జ్. అంటే ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంటర్న్షిప్ ద్వారా వాళ్ళు షేర్ చేసుకుంటారు. స్టూడెంట్స్కి వచ్చేసి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎటువంటి జాబ్ ఫీల్డ్ అనేది చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, లేదా వాళ్ళు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అండర్ గ్రాడ్యుయేట్ అయితే మీరు టెక్నికల్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్ మీరు ఒకవేళ చూసుకుంటున్నట్టయితే దాని మీద ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కంపెనీ ద్వారా.
ఓకే. సో ఇక్కడ నేను ఇందాక మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఇట్స్ అన్ ఇంప్రెసివ్ అడిషన్ టు యువర్ సివి ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ ఇంటర్న్షిప్ ఇన్ సెర్న్ ఇన్ జెనీవా. సో మీకు మెన్షన్ చేసేసాను. సో ఇదేంటంటే ట్రైనింగ్ చాలా చాలా లిమిటెడ్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారండి ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి. సో డ్యూరేషన్ వచ్చేసి 1 to 6 months దాకా ప్రొవైడ్ చేస్తారు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్కి సంబంధించి. సో క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవ్వాలనుకుంటే ఫుల్ టైమ్ స్టూడెంట్, అండర్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. పిహెచ్డి మాత్రం చదవకూడదు. ఓన్లీ డిగ్రీతో అండర్ గ్రాడ్యుయేషన్తో కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకే. అండ్ మినిమమ్ అట్లీస్ట్ 18 years ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఎలిజిబుల్ అనేది కారు దీనికి. సో మీరు ఎటువంటి సబ్జెక్ట్స్లో మెయిన్ స్ట్రీమ్స్లో ఉండాలంటే అప్లైడ్ ఫిజిక్స్ కానీ, కంప్యూటింగ్, మ్యాథ్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, మెటీరియల్ సైన్స్, రేడియేషన్ ప్రొటెక్షన్. సో ఇలా మెయిన్ సబ్జెక్ట్స్ అనేది మీకు మెయిన్ ఫీల్డ్లో ఉండాలి, స్టడీ రిలేటెడ్ అనేది. ఓకే. అండ్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ మే బీ అవైలబుల్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్. అడ్మినిస్ట్రేటివ్ ఫీల్డ్స్లో వచ్చేసి ఓన్లీ చాలా చాలా లిమిటెడ్ తక్కువ సీట్స్ మాత్రమే ఉన్నాయండి. అవి దేనికంటే ట్రాన్స్లేషన్, అడ్వాన్స్డ్ సెక్రటేరియల్ వర్క్, అకౌంటింగ్, లీగల్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, లిబ్రేయన్షిప్ అండ్ లాజిస్టిక్స్. సో ఇటువంటి వాటిలో మాత్రమే మీకు చాలా తక్కువ పొజిషన్స్ అనేది ట్రైనింగ్కి తీసుకోవడానికి వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఓకే. So your work at CERN must be an obligatory or recommended part of your studies. You will be returning to your educational establishment of your concern after completion of your stay at CERN. So you have a good knowledge of English or French. సో మీకు నాలెడ్జ్ వచ్చేసి ఇంగ్లీష్లో కానీ ఫ్రెంచ్లో కానీ మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి, చదవగలగాలి, అలాగే రాయాలి, మంచి కమ్యూనికేషన్ అనేది కూడా ఉండాలండి దీనికి అప్లై చేయాలంటే. సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ టు నో. సో ఇంకా పూర్తి డీటెయిల్స్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి, ఇంటర్న్షిప్కి సంబంధించి ఏంటంటే, సో ఇంటర్న్షిప్ వచ్చేసి మినిమం 1 month to మ్యాక్సిమం 6 months దాకా ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఏంటంటే ఫుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఉండాలి జెనీవాలో, వ్యాలిడ్ ఇన్ ద జెనీవా ఏరియా ఫర్ మెడికల్ ఎక్స్పెన్సెస్, వర్క్ అండ్ ప్రైవేట్ యాక్సిడెంట్స్ యాజ్ వెల్ యాజ్ డిజేబిలిటీ. సో వీటికన్నిటికీ కవర్ చేసి ఈ ఫుల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. సో ఈ టైంలో మీకు వచ్చేసి మంత్లీ అలవెన్స్ అనేది ఇస్తారు. 1516 స్విస్ ఫ్రాంక్స్, అంటే మన ఇండియన్ రూపీలో ఎంత అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూసారు కదా, వాళ్ళు మంత్లీ అలవెన్స్ వచ్చేసి 1516 స్విస్ ఫ్రాంక్స్ అని ఇచ్చారు. అంటే మన ఇండియన్ రూపీలో వచ్చేసి మ్యాక్సిమం 1,24,542 రూపీస్ దాకా మీకు ఈ అమౌంట్ అనేది మీకు మంత్లీ అలవెన్స్ కింద ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఇది వచ్చేసి మీ లివింగ్ కాస్ట్ అండ్ వాటికి సంబంధించి అలవెన్స్ అనేది ఇది జస్ట్ కాంప్లిమెంట్గా మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు అడిక్వేట్ ఫైనాన్షియల్ సర్వీస్ అనేది మీకు ఆల్రెడీ ఉండాలి. మీరు కొంచెం దానికి తగ్గట్టు మీ అమౌంట్కి సంబంధించి మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది కూడా మెయింటైన్ చేయాలి, వీళ్ళు ఇచ్చే మనీ అనేది కూడా కాకుండా. సో ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతే, సో యాన్యువల్ వేకెన్సీ వచ్చేసి యూ కెన్ అప్లై ఫర్ ఏ ప్లేస్ ఎట్ ఎనీ టైమ్ అప్ టు ద క్లోజ్ ఆఫ్ యాన్యువల్ వేకెన్సీ ఇన్ October 2021. సో మీరు ఈ వేకెన్సీస్ అనేది మీరు అప్లై చేయడం జరగాలి October 21, 2021 లోపల. Your application will be considered by a group of CRN who will act as supervisors to the selected students. సో మీకు ఇప్పుడు దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన అప్లికేషన్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క సూపర్వైజర్స్ ఉంటారు. సూపర్వైజర్స్ అనేది వీళ్ళు అప్లై చేస్తారు, మీరు అప్లై చేసింది వెరిఫై చేస్తారు మీరు సూటబుల్ అవుతారా లేదా అని. సో సూటబుల్ అనిపించినట్టయితే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అనేది ఉంటారు, వాళ్ళ ద్వారా మీకు కాంటాక్ట్ చేస్తారు. త్రూ మెయిల్ అనేది వాళ్ళు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది కంప్లీట్గా మీరు అటెండ్ అవ్వాలి చేయాలనుకుంటే మీకు ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది. సో ఈ అగ్రిమెంట్ అనేది ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది, ఆర్గనైజేషన్కి ట్రైనీషిప్ అగ్రిమెంట్ అనేది.
సో ఈ డీటెయిల్స్ అనేది మొత్తం ఫిల్ చేసి కూడా మీరు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసి మీకు ఓకే నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఐఎమ్ యాక్సెప్టింగ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని యాక్సెప్ట్ చేయాలి. సో యాక్సెప్ట్ చేసినాక సో ఇక్కడ పైన ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఉంది ఆప్షన్ కదా, సో ఆప్షన్ అనేది క్లిక్ చేసి డీటెయిల్స్లోకి వెళ్ళాలి. ఆ డీటెయిల్స్ అనేది కూడా మీకు ఫిల్ చేయడం ఎలాగే అనేది పూర్తిగా మీకు మెన్షన్ చేస్తాను. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ అప్లై. సో ఆల్ యూ నీడ్ ఈజ్ ఏ గుడ్ సీవీ అనేది మాత్రం చాలా అట్రాక్టింగ్గా మీరు క్రియేట్ చేయాలి. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ కాబట్టి సో మీరు పూర్తి డీటెయిల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. మీ ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, మీ పూర్తి డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ ఏంటి, మీకు ఈ పూర్తి డీటెయిల్స్ గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు. సీవీస్ ఎలా క్రియేట్ చేయాలి. స్టూడెంట్స్ కాబట్టి మీరు యాజ్ ఎ ఫ్రెషర్ మీరు వెళ్తున్నారు కాబట్టి మీకు పూర్తి డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ చెక్ చేయండి గూగుల్లో బెస్ట్ వేస్ టు ప్రిపేర్ ఎ సీవీ ఆర్ రెజ్యూమే. సో మీకు అక్కడ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ అనేవి వస్తుంది. సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని క్లిక్ చేస్తారు కదా, సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి, మీరు ఏం ఫిల్ చేయాలి ఏంటి అనేది. సో మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రెజెంట్గా. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా డీటెయిల్స్ అనేది ఎలా ఫిల్ చేయాలి అని. ఈజీ అప్లై అనే ఆప్షన్ ఉంది. అంటే ఏంటంటే ఇది డైరెక్ట్గా మీ రెజ్యూమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసేసి అప్లై విత్ స్మార్ట్ ప్రొఫైల్ క్లిక్ చేసేసారనుకోండి డైరెక్ట్ మీకు ఆప్షనల్ అనేది ఇది. లేకపోతే మీరు స్టెప్ బై స్టెప్ అనేది మీరు మెన్షన్ చేయొచ్చు. మీ ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ మీ ప్రొఫైల్ పిక్చర్గా వచ్చేసి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి. తర్వాత మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ రెండు అనేది మ్యాండేటరీ అండి. ఈమెయిల్ ఐడి అండ్ కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఈ స్టార్ మార్క్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కంపల్సరీ మ్యాండేటరీగా పెట్టాలి. అండ్ లొకేషన్ వచ్చేసి మీరు కరెంట్గా ఎక్కడ ఉన్నారు అనేది మీ లొకేషన్ మెన్షన్ చేయాలి. అలాగే మొబైల్ నెంబర్ దగ్గర వచ్చేసి ఇండియా కాబట్టి +91 సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకేనా. అలాగే ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉన్నట్టయితే మీరు ఎక్స్పీరియన్స్ కింద యాడ్ మార్క్ క్లిక్ చేసి ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఓకే. ఇక్కడ మీరు టైటిల్, కంపెనీ, లొకేషన్, మీరు ఎక్కడ వర్క్ చేశారు, కంపెనీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా మీరు వర్క్ చేశారు క్లిక్ చేసి సేవ్ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ వచ్చేసి మీరు ఎప్పుడు హైయెస్ట్ క్వాలిఫికేషన్ నుంచి లోయెస్ట్ క్వాలిఫికేషన్కి రావాలండి. మీ డిగ్రీతో కంప్లీట్ చేసినట్టయితే డిగ్రీతో స్టార్ట్ చేయండి, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత ఎస్ఎస్సి ఇలా ఫిల్ చేయండి ఎప్పుడైనా. సో ఇంకా ఆన్ ద వెబ్ ఆప్షన్ ఉంది కదా, మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే లింక్డ్ఇన్ లింక్స్ ప్రొవైడ్ చేయండి. ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ వెబ్సైట్, మీకు ఏమన్నా వెబ్సైట్ ఉన్నా కానీ వెబ్సైట్ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ అండి. మీరు ఇంతకు ముందు చెప్పినట్టు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ మీరు బ్రౌజ్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసేయండి. సో మెసేజ్ టు హైరింగ్ మేనేజర్. సో మీ గురించి మీరు మొత్తం ఇన్ బ్రీఫ్ సీవీ ఉన్నా కానీ మీరు మొత్తం డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయండి. ఏంటంటే లెట్ ద కంపెనీ నో అబౌట్ యువర్ ఇంట్రెస్ట్ వర్కింగ్ దేర్. సో మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉంది, మా కంపెనీలో ఎందుకు వర్క్ చేస్తున్నారు, అసలు మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు కొన్ని డేస్లో మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తే మీరు మీ పొజిషన్లో మీరు ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు అలా మీ పూర్తి డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ బర్త్ ఇయర్. సో మీ ఇయర్ ఏంటి, ఈ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. అండ్ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. సో ప్లీజ్ ఇండికేట్ యువర్ సిఆర్ఎన్ మెంబర్ ఆఫ్ అసోసియేట్ మెంబర్ స్టేట్ పాస్పోర్ట్. సో మీకు ఒకవేళ పాస్పోర్ట్ అనేది ఉంటే పాస్పోర్ట్ నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసుకొని మీరు ఇండియా నుంచి వెళ్తున్నారు కాబట్టి ఇండియా సెలెక్ట్ చేసుకొని నెంబర్ అనేది మెన్షన్ చేయాలి. ఇఫ్ యూ హోల్డ్ ఎ సెకండరీ నేషనల్ పాస్పోర్ట్ ఇఫ్ యూ సో ఆల్రెడీ మీరు ఇండియా సెలెక్ట్ చేస్తారు కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇఫ్ యూ ఆర్ సెలెక్టెడ్ ప్లీజ్ ఇండికేట్ బిలో ఇట్స్ an alpha 2 code. ఎగ్జాంపుల్ జర్మనీ, టీకే, డెన్మార్క్, ఫైండ్ యువర్ సోన్. సో జర్మనీ మనం మాత్రం ఇండియా మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇండియా నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇది ఆప్షనల్ అనేది కూడా మీకు ఎటువంటి స్టార్ మార్క్స్ లేవు కాబట్టి. ఓకే. సో మీకు ఇక్కడ ప్లీజ్ రేట్ యువర్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మీరు ఎంత ఇవ్వడం జరుగుతుంది, మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బట్టి బేసిక్ యూజరా లేకపోతే ఇండిపెండెంటా ప్రొఫెషన్టా మీరు ఎటువంటి
రకంగా మీకు మంచి స్కిల్ అనేది ఉంటే మాట్లాడగలడానికి. సో మీరు ప్రొఫిషియెంట్ యూజర్ సీటు పెట్టుకోవచ్చు. జస్ట్ బేసిక్ నార్మల్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చినట్టయితే A1 సెలెక్ట్ చేసుకోండి. సో ఇఫ్ యువర్ ఇంగ్లీష్ మీ మదర్ టంగ్ ఇంగ్లీష్ అయితే డైరెక్ట్గా ఇంగ్లీష్ ఈజ్ మై మదర్ టంగ్ అని కూడా పెట్టేసుకోవచ్చు. సో ఫ్రెంచ్ అనేది ప్లీజ్ రేట్, మీకు ఫ్రెంచ్ వచ్చినట్టయితే ఫ్రెంచ్ అనేది పెట్టుకోవచ్చు. మీరు దీంట్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఫ్రెండ్స్ మాట్లాడడం రాకపోతే ఐ డోంట్ స్పీక్ జస్ట్ అండర్స్టాండ్ ఫ్రెంచ్ అని కూడా మీరు పెట్టేయచ్చు. ఓకే. సో మెయిన్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అనేది మీకు మెన్షన్ చేశారంటే మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ దేని ఇంట్రెస్ట్ ఉందో దాని ప్రకారంగా మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే దాంట్లో మీకు ట్రైనింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. సో డూ యూ కన్ఫర్మ్ దట్ యూ హ్యావ్ సఫిషియంట్ ఫినాన్షియల్ మీన్స్. సో మీకు సఫిషియంట్ ఫండ్స్ అనేవి ఉన్నాయా లేదా ఈ ఇంటర్న్షిప్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి. సో యూ విల్ రిసీవ్ ఏ మంత్లీ, ఇందాక మీకు చూపించాను కదా 1516 రూపీస్ అనేది మీకు స్విస్ ఫ్రాన్సిస్ రూపీస్లో, మీకు ఇండియన్ రూపీస్లో అలా 1,24,000 దాకా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మంత్లీ సబ్స్క్రిప్షన్. ఓకే. సో అలాగే ఇంకా మీకు అసలు దేని మూలాన మీరు ఈ జాబ్కి అప్లై చేస్తున్నారు, సో ఆ మోటివేషన్ ఏంటి, దేని వల్ల చేస్తున్నారు అనేది మ్యాక్సిమం 1440 క్యారెక్టర్స్లో మీకు ఇక్కడ మెన్షన్ చేయమన్నారు. సో మీకు మంచి అట్రాక్టింగ్ ఉండేది, ఇంప్రెస్ అవుతారు కదా, అలా ఇంప్రెస్ అయ్యేటట్టు మీరు మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి డూ యూ కన్ఫర్మ్ దట్ యూ విల్ రిమైన్ రిజిస్టర్డ్ అట్ యువర్ యూనివర్సిటీ యాజ్ అ స్టూడెంట్ డ్యూరింగ్ ద ఇయర్ అట్ యువర్ స్టే. సో మీరు స్టూడెంట్గా కంటిన్యూ చేస్తారా లేదా డ్యూరింగ్ యువర్ స్టే. ఎస్ అనుకుంటే ఎస్, నో అనుకుంటే నో అనేది మీరు మీ ఆలోచన ప్రకారంగా మీరు మెన్షన్ చేయండి. సో ఎట్ విచ్ ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ యూ ఎన్రోల్ ఫర్ యువర్ స్టడీస్. సో మీరు స్టడీ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఏ ఎడ్యుకేషనల్ ఎస్టాబ్లిష్మెంట్లో చేశారనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఆర్ యూ కరెంట్లీ స్టడీయింగ్ పిహెచ్డి చదువుతున్నట్టయితే ఎస్ అని మెన్షన్ చేయండి, నో అయితే నో అని మెన్షన్ చేయండి. సో ప్లీజ్ ప్రొవైడ్ బ్రీఫ్ అవుట్లైన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వర్క్ యూ వుడ్ లైక్ టు డూ అట్ CRI. సో మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే మీకు ఎటువంటి వర్క్ చేయాలనుకుంటున్నారో దాని గురించి బ్రీఫ్గా మెన్షన్ చేయమని చెప్పి ఈ ఆప్షన్ అనేది ఇచ్చారు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ ఎనీ అదర్ రిలవెంట్ ట్రైనింగ్ యూ మే హ్యావ్ హ్యాడ్ ఇంక్లూడింగ్ ద నేచర్ ఆఫ్ ద వర్క్, ద నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కంపెనీ అండ్ వెన్ ఇట్ టుక్ ప్లేస్. సో ఇంతకు ముందే ఎప్పుడైనా మీరు ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్లో ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే ఎక్కడైనా చేశారా అనేది డీటెయిల్స్ కోసం ఇక్కడ మెన్షన్ చేయమన్నారు. ఆ డీటెయిల్స్ నేమ్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ సెలెక్ట్ యువర్ ఎర్లియస్ట్ అవైలబిలిటీ డేట్. యువర్ అప్లికేషన్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 6 months ఫాలోయింగ్ ద చోజన్ డేట్. సో మీ ఎర్లియస్ట్ ఎంత త్వరగా మీరు అటెండ్ అవ్వగలుగుతారో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మీరు ఒకవేళ ఇప్పుడు ఏదైనా అటెండ్ అయితే ఆ ట్రైనింగ్ డేట్ వచ్చేసి 6 months దాకా వ్యాలిడ్ ఉంటుంది. ఓకేనా. సో ఇండికేట్ ద ఎగ్జాక్ట్ డేట్స్ ఫర్ యువర్ అవైలబిలిటీస్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే వీళ్ళు ఎగ్జాక్ట్గా డేట్స్ కావాలంటున్నారు, మన అవైలబిలిటీ బట్టి మనం డేట్స్ మెన్షన్ చేయాలి. సో ఎగ్జాంపుల్గా ఎలా చేయాలి, ఎలా పెట్టాలి అనేది కూడా మెన్షన్ చేశారు. January 15, 2020 టు March 2020 దాకా నేను ఫ్రీ ఉన్నాను. సో ఆ టైంలో నేను ట్రైనింగ్ అనేది తీసుకోవడానికి నేను రెడీ ఉన్నానని చెప్పి ఇలా డేట్స్ మెన్షన్ చేయాలి మీకు తగ్గట్టు. ఓకే. సో కింద చూసారు కదా. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక రిక్వెస్టెడ్ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేయమంటున్నారు. యాడ్ అటాచ్మెంట్ క్లిక్ చేసి డాక్యుమెంట్ అనేది అటాచ్ చేసేయాలి. సో ఇక్కడ వచ్చేసినట్టే ఐ కన్ఫర్మ్ దట్ ఐ విల్ బీ ఓవర్ 18 అయితే టైప్ ఆఫ్. సో మీరు 18 years అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఈ టైంలో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు ఇంటర్న్షిప్కి. సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి కదా, అన్నిటి దగ్గర మీరు చదువుకొని కన్ఫర్మ్ చేసేయాలి. సో ఇఫ్ మీరు డిజేబుల్డ్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నాట్ అయితే నో అని పెట్టేసేయండి. సో చేసి సబ్మిట్ చేశారనుకోండి మీకు ఒక లింక్ అనేది వస్తుంది. ఆ లింక్ ఏంటంటే దాంట్లో 2 references అనేది ప్రొవైడ్ చేయాలండి. సో మీ టీచర్స్ యొక్క రిఫరెన్స్ అనేది మీరు ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళకి ఒక మెయిల్ వెళ్తుంది. ఆ మెయిల్లో వచ్చేసి మీ సంబంధించి మీ డీటెయిల్స్ అనేది వాళ్ళని అడుగుతారు. సో మీ గురించి వాళ్ళు మంచిగా సబ్మిట్ చేశారనుకోండి
మీకు ఆప్షన్ అనేది డైరెక్ట్ సెలెక్ట్ చేయ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సబ్మిట్ చేసేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు ఈ డీటెయిల్స్ అనేది మీకు క్లియర్గా ఉన్నట్టయితే మీరు ఫిల్ చేసేసి అప్లై చేయండి. ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. మీకు చెప్పాను కదా, డ్యూరింగ్ ట్రైనింగే మీకు ఇంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే వెరీ లక్కీ ఫ్రెండ్స్. సో దయచేసి మిస్ చేయకండి ఆపర్చునిటీ అనేది. అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది కూడా మీరు ఫార్వర్డ్ చేయండి డీటెయిల్స్ అనేవి. Thanks for watching my video friends. All the best. Thank you.